సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఒంగోలు ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన 12 పోలింగ్ బూతుల్లోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. వైసీపీ నాయకులు అభ్యంతరంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఒంగోలులో 12 పోలింగ్ బూతులపై అనుమానం వ్యక్తం చేస్తూ రీవెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి 5,66,000 రూపాయలు చెల్లించారు. దీంతో కలెక్టర్ తమీం అన్సారియా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈ మాక్ పోలింగ్ కు బాలినేని తరపున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని బాలినేని ప్రతినిధులు పట్టుబట్టారు. దీనికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు లెక్కించడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో బాలినేని తరపున హాజరైన ప్రతినిధులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఇక వైసీపీ ప్రతినిధులు లేవనెత్తిన అభ్యంతరాలను ఈసీకి రిపోర్ట్ చేస్తామని కలెక్టర్ తమీం తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రీవెరిఫికేషన్ జరగడం లేదంటూ మాక్ పోలింగ్ కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్ ప్రక్రియను బాయ్కట్ చేస్తున్నట్టుగా ప్రకటించి బయటకెళ్లిపోయారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఇటు మరోవైపు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈవీఎం యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లు హ్యాక్ అయ్యాయా లేదా అన్నది చెక్ చేయడం లేదంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశించింది. దీనిపై బాలినేని మాట్లాడుతూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అభ్యర్థులు అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తెలిపారు. ఏ విషయంలో హైకోర్టులో న్యాయం జరగకపోతే అవసరమైతే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. తమకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదని వెల్లడించారు.